మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మను దీవించునుగాక. యిర్మీయా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం. ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులయ్యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. చదివినటువంటి వచనంలో మనం గుర్తించవలసినటువంటి మాట, మీరు నా మాటలు అంగీకరించి ఆ మాటలను అనుసరించి మీరు నడుచుకొని జీవించినట్లయితే మీకు క్షేమము కలుగుతుంది, మీరు నాకు జనులై ఉంటారు, నేను మీకు దేవుడినై ఉంటాను అని పరిశుద్ధాత్ముడు నేడు సెలవిస్తున్నారు. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ఆయన చెప్తున్నటువంటి మాట, నేను మీకు దేవుడినై యుందును, మీరు నాకు జనులై యుందురు అని. ఆయనే మనకు దేవుడిగా, ఆయనే మనకు తండ్రిగా, ఆయనే మనకు కాపరిగా, ఆయనే మనకు నాయకుడిగా, ఆయనే మనకు రాజుగా ఉన్నప్పుడు, ఆయనే మనకు సమస్తమై ఉన్నప్పుడు మనకు ఏది కొదువు ఉంటుంది? ఆయనకు మనము జనులుగా ఉన్నప్పుడు ఇక ఏ హాని, ఏ కీడు, ఏ శత్రువు, ఏ క్రూర జీవి మనకు హాని చేయగలుగుతుంది, మనలను నశింప చేయగలుగుతుంది? ఆయనే మనకు దేవుడిగా, మనము ఆయనకు జనులుగా ఉన్నప్పుడు ఆయన మనలను ఫలభరితంగాను క్షేమంగాను నిలబెట్టి సమృద్ధిని అనుగ్రహించి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను అనేకులకు మాదిరికరంగాను ఆయన మహిమార్థము ఆయన జీవింపచేస్తాడు. అయితే ఈ క్షేమకరమైనటువంటి ఈ సమృద్ధి కలిగినటువంటి జీవితమును మనం పొందుకునదలిచిన ఎడల ఆయన సెలవిస్తున్నటువంటి మాట, మీరు నా మాట విని ఎడల, దాన్ని అంగీకరించిన ఎడల, ఆ మాటను అనుసరించి మీరు జీవించిన ఎడల నేను మీకు క్షేమము కలుగు చేస్తాను, నేను మీ మార్గంలో మిమ్మల్ని వర్ధిల్లింప చేస్తాను, నా హస్తము తోడుగా ఉంచుతాను, మీ కార్యాలను సఫలము చేస్తాను అని. మన పితరులను మనం గమనించినట్లయితే ఇజ్రాయేలీలు 40 సంవత్సరములు వారు అరణ్య యాత్రలో ఉన్నారు, పాలు తేనెలు ప్రవహించు కనాను దేశానికి చేరుకోవడానికి. అయితే వారు ప్రయాణం చేసినటువంటి ఆ 40 సంవత్సరములు కూడా ప్రభు యందు అపనమ్మికగా ఉండి, అవిశ్వాసులుగా ఉండి, దేవునిని గూర్చి సనుగుతూ, సేవకుని గూర్చి సనుగుతూ, దేవుని విలువను గుర్తించగా, సేవకుని విలువను గ్రహించక వారు సనుగుతూ వాక్యానికి అవిధేయంగా దేవుని యొక్క వాక్కును తృణీకరించి జీవించడం చేత వారు ఆ అరణ్యంలోనే వారి జీవితాలను ముగించారు. కానీ ప్రభు వారిని గూర్చి ఒక ఉన్నతమైనటువంటి ప్రణాళికను కలిగి ఉన్నారు. వారు ఆ కనాను దేశంలో సమృద్ధిని అనుభవించాలని, వారు జీవితములు సంతోషంగా జీవించాలని, వారు సమాధానకరంగా ఉండాలని, వారు ఆనందదాయకంగా ఉండాలని, వారు ఇప్పటి వరకు అనుభవించినటువంటి కొరతలు, కొదువులు, కన్నీరు, దుఃఖము, మానని వేదన తొలగిపోయి ఇకమేట నేనిచ్చు ఆ దేశంలో, ఆ వాగ్దాన దేశంలో వారు క్షేమమును పొందుకుంటారని దేవుడు వారి కొరకు ఒక ఉన్నతమైనటువంటి దయా సంకల్పమును కలిగి ఉన్నాడు. ఆయన ప్రణాళిక అంతా వారి క్షేమం కొరకైనది ఉన్నది. అయితే వారు దేవుణ్ణి విశ్వసించగా, ఆయన మాటను వినక, ఆయనను అంగీకరించక, ఆయనను విసర్జించి వారికి నచ్చిన, వారికి మెచ్చిన త్రోవల వారు వెళ్ళిపోవడం చేత, ప్రభువుకు దూరం అయిపోవడం చేత వారి జీవితాలను అక్కడ ముగించవలసి వచ్చింది. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు ఈ మాటలో మనకు గుర్తు చేసినటువంటి విషయం ఏదనగా, నేను మీకు దేవుడను, మీరు నాకు జనులు. నేను మీకు దేవుడినై ఉన్నప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, మీకు సంరక్షణ కలుగుతుంది, మీకు పోషణ కలుగుతుంది, మీకు సమాధానం కలుగుతుంది, మీకు ఆనందం కలుగుతుంది, మీకు ఐశ్వర్యం కలుగుతుంది, మీకు ఆశీర్వాదం దక్కుతుంది. అయితే మీరు ఈ స్థితిలో ఉండడానికి, నేను మీకు దేవుడినై ఉండడానికి, మీరు నాకు జనులై ఉండడానికి ఒకే ఒక్క షరతు ఉన్నది. అదేదనగా, మీరు నా మాట విని అంగీకరించి ఆ ప్రకారం మీరు నడుచుకొని జీవించినట్లయితే అప్పుడు నేను మీకు ఇచ్చినటువంటి ఈ వాగ్దానాన్ని, ఈ మాటను మీ జీవితంలో ఫలభరితంగా నెరవేరుస్తాను. ఇక్కడ మనం ఈ విషయాన్ని కొంచెం పైకి చూసినట్లయితే 21వ వచనం నుండి, సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. 22వ వచనం, నేను ఐగుప్తు దేశంలో నుండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు, అట్టి వాటిని గూర్చి నేను ఏ ఆజ్ఞయు ఇయ్యలేదు, ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. అదేదనగా ప్రభు సెలవిస్తున్నారు, నా మాటలు మీరు వినండి, అంగీకరించండి, మీ జీవన మనుగడను నా ఆజ్ఞానుసారంగా మీరు మలుచుకోండి, అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులై ఉంటారు అని నేను ఈ విషయాన్ని గురించి మాత్రమే ప్రకటించాను, తెలియచేశాను. కానీ మీరు ముఖ్యమైనటువంటి ఆజ్ఞను ప్రక్కన పెట్టి, నేను బలులు అర్పిస్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అర్పణలను ఇస్తున్నాను, ప్రార్థనలను పెట్టించుకుంటున్నాను, కృతజ్ఞతాస్తుతి కూడికలు ఏర్పాటు చేసుకుంటున్నాను, సేవకులను గణపరుస్తున్నాను, వారికి కావలసిన వాటిని సమకూరు
సమకూరుస్తున్నాను, మందిరాలు కట్టిస్తున్నాను, మందిరంలో కావలసిన వాటిని చేకూరుస్తున్నాను, నేను దేవుని పని చేస్తున్నాను, వాక్యాన్ని చెప్తున్నాను, సువార్త చెప్తున్నాను, నేను బాగా పాటలు పాడుతున్నాను, సంగీతం వాయిస్తున్నాను, నేను పరిచర్లో తోడ్పాటుగా ఉన్నాను, నేను సంఘ పెద్దగా ఉన్నాను, నేను ట్రెజరర్గా ఉన్నాను, నేను సంఘంలో ఒక స్థాయిలో ఉన్నాను, సంఘం కొరకు నేను చాలా ప్రయాసపడుతున్నాను, నేను సంఘం కొరకు భోజనాలు సిద్ధపరుస్తున్నాను, ఆహారాన్ని వడ్డిస్తున్నాను, బీదలకు వస్త్రాలను పంచుతున్నాను అని వీటిని గురించి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారే, ఇవి కాదు కదా నేను మీకు చెప్పింది. నేను మీకు తెలియజేసింది ఏదనగా, నా మాట మీరు వినండి, నా మాటను మీరు అంగీకరించండి, నా ఆజ్ఞను మీరు గుర్తించండి, ఆజ్ఞానుసారంగా మీరు జీవించండి. ఆయన ఏమని మాట సెలవిస్తున్నారు? నన్ను మీరు పూర్ణ హృదయముతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో ఆరాధించండి, నన్ను ప్రేమించండి, మరియు నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరిని ఒకరు ప్రేమించండి, నేను మిమ్మల్ని సహించినట్లుగా మీరు ఒకరినొకరు సహించండి, నేను మిమ్మల్ని ఓర్చుకుంటున్నట్లుగా మీరు కూడా ఒకరిని ఒకరు ఓర్చుకునండి. ఇలా ఆయన శ్రేష్టమైనటువంటి విషయాలను గురించి బోధిస్తూ ఉంటే, సెలవిస్తూ ఉంటే, వాటిని ప్రక్కన పెట్టి, వాక్యాన్ని ధ్యానించే విషయాన్ని ప్రక్కన పెట్టి, ప్రార్థనను ప్రక్కన పెట్టి, ఆరాధనను ప్రక్కన పెట్టి, ఆయనను పూర్ణ హృదయంతో ఆరాధించే స్థితిని ప్రక్కన పెట్టి, ఆయనకు మనమే సమర్పించుకోవాలి అనేటువంటి ఆత్మీయ స్పృహను ప్రక్కన పెట్టి, ప్రేమించాలి అనేటువంటి విషయాన్ని ప్రక్కన పెట్టి, గొడవలతో, కక్షలతో, ఈర్ష్యలతో, అసూయతో, ద్వంద్వార్థాలతో, వ్యర్థమైన మాటలతో, ధనాపేక్షతో, వ్యభిచారపు ఆలోచనలతో, దొంగతనపు ఆలోచనలతో ఆయన సన్నిధికి చేరి మేమేదో చేస్తున్నాము అని చెప్పుకొనుట ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, ప్రభు సెలవిస్తున్నటువంటి మాట, మీరు బలులు అర్పించుటయు, నాకు అర్పణలను తెచ్చుటయు, దహన బలులను అర్పించుటయు, వాటిని గూర్చి మాట్లాడుకొని గొప్పగా చేయాలి అని ఆలోచించుటయు, అన్నిటికంటే కూడా మీరు నా మాట వినండి, నా ఆజ్ఞను వినండి, నా ఆజ్ఞను మీరు మేరకుండా దానిని అనుసరించి మీ జీవితంను కొనసాగించండి, నేను మీకు తండ్రినై ఉంటాను, నేను మీకు దేవుడినై ఉంటాను. అప్పుడు మీకు మీ మార్గం అంతటిలో క్షేమం కలుగుతుంది, సంతోష ఆనందాలతో మీరు గమ్యానికి చేరగలుగుతారు, ఈ లోకంలో నేనిచ్చు పూర్ణ ఆనందాన్ని పొందుకుంటారు, పరిశుద్ధాత్మ యొక్క శక్తిని అనుభవిస్తారు. ఇందును గురించి మనం ఒక విషయాన్ని గుర్తు చేసుకోవచ్చు. అదేదనగా సౌలును గూర్చి సమూయేలు అంటాడు, తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించునా? నీవు ఆలోచించు సౌలు, ఆయన అటువంటి వాటిని గూర్చి సంతోషించడు. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. నీవు మాట విని ఆజ్ఞను అనుసరించి జీవించడంలోనే ఆయన సంతోషిస్తాడు తప్ప నీవిచ్చే బలులను బట్టి ఆయన సంతోషించడు. నీ అర్పణల కంటే ముఖ్యముగా నీ హృదయము కావాలి, నీ మనస్తత్వము కావాలి, నీ ప్రతిష్టత కావాలి, నీ హృదయ సమర్పణ కావాలి. వీటిని ఆయన చూస్తాడు. కానీ సౌలు నీవిచ్చేటువంటి ఆ అర్పణలను, బలులను ఆయన గొప్పగా ఎంచడు. అందుకే మత్తయి సువార్తలో కూడా ప్రభు అంటారు, నీకెవరి మీదైనా విరోధం ఉన్న ఎడల, ఎవరైనా నీ మీద విరోధం కలిగి ఉన్న ఎడల నీవు మొదట వెళ్ళి వానితో సమాధానపడు, ఆ తర్వాత వచ్చి నీ అర్పణలు అర్పించు. అప్పటి వరకు బలిపీఠం ఎదుట నీ అర్పణలు విడిచిపెట్టేసి వాటిని నేను స్వీకరించను. ఎందుకంటే నీ హృదయంలో నుండి నా మాటను వినేటువంటి అధీనత్వం నాకు కావాలి, నీ హృదయం ప్రతిష్ఠించేటువంటి ఆ సమర్పణ కావాలి, నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ప్రేమ నాకు కావాలి, నీ హృదయంలో నుండి వచ్చేటువంటి భక్తి నాకు కావాలి, నీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఆరాధన నాకు కావాలి, నీ హృదయంలో నుండి వచ్చేటువంటి స్తోత్రములు నాకు కావాలి. అంతేగాని నీవు బలిపీఠం ఎదుట గొప్పగా ఇచ్చేటువంటి బలులను బట్టి నేను సంతోషించను. అసలు ఇటువంటి వాటిని గురించి నేను మీకు ఆజ్ఞ ఇయ్యలేదు. నేను ఆజ్ఞ ఇచ్చినది ఏదనగా, నా మాట విని నా ఆజ్ఞానుసారంగా మీరు జీవించినట్లయితే మీకు క్షేమం కలుగుతుంది అని. నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, నేడు మనం ఎంత దినాలు గమనిస్తున్నట్లయితే పేరు గొప్పగాను వారి క్రియలు చిన్నవిగాను ఈ వాక్యాన్ని బట్టి కనిపిస్తూ ఉంటాయి. వారు గొప్పగా దేవుని కొరకు ఏదో చేస్తున్నట్టు ఉంటారు, కానీ సరిగ్గా ఒక 10 నిమిషాలు కూడా మోకరించి ప్రార్థించలేరు, సరిగ్గా ఒక పూటైనను ఉపవాసం ఉండలేరు, సరిగ్గా వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోలేరు, అర్థవంతంగా వివరించలేరు. ఎదుటి వారిని ఏ విధంగా ప్రోత్సాహపరచాలో కూడా వారికి తెలియదు. కానీ వారు గొప్పగా బలులను అర్పిస్తూ, గొప్పగా మందిరమును రూపుదిద్దుతూ, రమ్యముగా అలంకరిస్తూ తమను తాము గొప్ప చేసుకుంటూ ఉంటారు. కానీ ప్రభు అంటున్నారు, నేను వీటిని గురించి ఆజ్ఞాపించలేదు. నేను చెప్పింది, నేను సెలవిచ్చింది, నేను బోధించింది, నేను ప్రకటించింది, నా మాటను మీరు వినాలి, నా ఆజ్ఞానుసారంగా మీరు జీవించాలి, ప్రేమ కలిగి మీరు ఉండాలి. నేను ఉన్నట్లుగా పరిశుద్ధంగా, పవిత్రంగా, ప్రేమగా, సహనముతో, ఓపికతో, ఐక్యతతో, సమాధానంతో, సఖ్యతతో, సమ్మతి కలిగినటువంటి మనస్సుతో మీరు ఉండాలి అనేటువంటి మాటని నేను మీకు ప్రకటించాను. అప్పుడు మీరు క్షేమకరమైనటువంటి స్థితిలో నిలబడతారు, మీరు నాకు జనులై ఉంటారు,
ఏది కూడా మీకు కొదువు కాకుండా, తక్కువ కాకుండా, ఏ శత్రువు మీకు హాని చేయకుండా నేను మీకు దేవుడిగాను, తండ్రిగాను, కాపరిగాను, నాయకుడిగాను ఉండి నేను మీకు సంరక్షణను కలుగు చేస్తాను. ఈ నదిని మట్ల ప్రతి వాని హృదయం నుండి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు. తలలు వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా నా తండ్రి, నా ప్రభు వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. మేము నీ మాట వినాలని, ఆ మాటను అంగీకరించి ఆజ్ఞానుసారంగా జీవించాలని, మా జీవన మనుగడను ఆ విధంగా కొనసాగించాలని, అప్పుడు మీరు మాకు తండ్రి ఉంటారని, దేవుడు ఉంటారని, మేము మీకు జనులముగాను కుమారులముగాను ఉంటామని మీరు సెలవిచ్చారు. నా తండ్రి, అట్టి విధంగా నీకు జనులుగా మేము ఉండినట్లుగా నీ ఆజ్ఞానుసారంగా ప్రేమ కలిగి, ఐక్యత కలిగి, సమాధానముతో, సఖ్యతతో, పూర్ణ హృదయంను సమర్పించి జీవించినట్లుగా మాకు కృప దయచేయండి. వాక్యాన్ని ప్రతి బిడ్డను మీరు అట్టి విధంగా ఆశీర్వదించి నీ రాజును సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.